3వ అధ్యాయం 13వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అనగా యేసు ప్రభువే. తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడున్నారన్నా మనం? యాహోను సువార్తలో పరలోకం నుంచి వచ్చింది ఆయనే, మరల పరలోకానికి వెళ్ళిందే. కానీ ఎవ్వడు కూడా అక్కడికి ఇంకా మరి ఇది ఆడున్నారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళందరూ మన పూర్వీకులందరూ ఎక్కడున్నారు? ఆ గమ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక ఊరు వెళ్ళాలంటే ఎన్ని బస్సులు ఎక్కాలో, ఎక్కడ దిగాలో, దానికి ఎంత ఛార్జ్ అవుతుందో ముందుగానే అన్ని సిద్ధపరచుకొని బయలుదేరుతాం. ఇవన్నీ తెలియకుండానే కొంతమంది విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారు. ఇవి తెలుసుకోవడం చాలా అవసరం. యోబు గ్రంథంలో నరులు మరణమై కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోతున్నారని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎక్కడికి వెళ్ళారు? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో ఎక్కడికి వెళ్ళారని యోబు గ్రంథంలో ఉంటే ఆ వెళ్ళిన చోట వారికి ఏమి సంభవిస్తుంది. మనమేమన్నాం? విశ్రాంతిలో ఉందంటున్నాం కదా. అసలు ప్రిస్కిల్లా ఎక్కడికి వెళ్ళింది? ఆ వెళ్ళిన చోట ఆమెకి ఏమి సంభవిస్తుంది? చదవండి. నీడవలే తమ దినములు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు తెలియను వారు పోయిన తరువాత. ఏంటది? సరిగ్గా చదవండి. అది సరే. అక్కడ ఏమి సంభవిస్తుంది? అసలు ఎక్కడికి వెళ్ళింది ప్రిస్కిల ఆత్మ? ఆ వెళ్ళిన చోట ఏమి సంభవిస్తుంది ఆత్మకు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అది బ్రతికున్న మనకెందుకు తెలియడం లేదు. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఆ వెళ్ళిన చోట మనకి ఏమి సంభవిస్తుంది అది మనకి ఎందుకు తెలియకుండా మరుగు చేయబడిందనే విషయాన్ని కూడా ప్రసంగి తెలియజేశాడు. 7:14 సుఖదినమనందు సుఖముగా ఉండుము, ఆపద దినమందు యోచన చేయము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఆ వెళ్ళిన చోట ఏమి సంభవిస్తుందనే విషయం తెలియకుండా మానవులకు ఉండాలని దేవుడు మన జీవితంలో సుఖ దుఃఖాలను పెట్టాడు. ఈ సుఖంగా ఉన్న వాళ్ళు ఇదే స్వర్గం అంటున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు నరకం అంటే ఎక్కడ లేదు, మా ఇంట్లోనే ఉందంటున్నారు. ఈ సుఖ దుఃఖాల గురించి ఆలోచించి కాల వ్యవధంతా కలిసిపోతుంది కాలగర్భంలో. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాం, ఆ వెళ్ళిన చోట ఏమి సంభవిస్తుంది, అది ఎందుకు మనకు మరుగు చేశాడు దేవుడు, అది ఎప్పుడు తెలియజేస్తాడు, ఎందుకు మరుగు చేశాడు కారణం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఈ సృష్టిలో చాలా మరుగులో ఉన్నాయి. వాటన్నిటిని వెలికి తీసినటువంటి వానికి ఘనత వస్తుందట. ప్రియార జ్ఞాపం చేసుకుందాం. దేవుడు చాలా విషయాలు మరుగులో ఉంచాడు. ముగింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇది మనకి ఎవరు బయలుపరుస్తారంటే, మనం వెళ్లే చోటకి ఎక్కడికి వెళ్తాం, ఆ వెళ్ళిన చోట ఏమి సంభవిస్తుంది అనే విషయాలు మనకెవరు తెలియజేస్తారంటే, యోహాను సువార్తలో ఉంది 16వ అధ్యాయంలో సంభవించబోవు సంగతులను పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పే అలవాటు ఉందా? ఇందాక వందనాలు మీ అందరికంటేనే వందనాలు చెప్పాలి. మా తాతగారు అనేవాడు, సంస్కారం ఉన్నవాడు నమస్కారం పెడతారు అనేవాడు. సంస్కారవంతులుగా ఉండాలనేది నా అభిప్రాయం అందరూ కూడా. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మాత్రమే మనం ఎక్కడికి వెళతామో ఏమి సంభవిస్తుందో తాను మాత్రమే తెలియజేయగలడు. పరిశుద్ధాత్మ ద్వారా అన్నిటినీ మనం గ్రహించగలుగుతాం, అన్నిటినీ తెలుసుకోగలుగుతాం. రాబోయే సంగతులు కూడా మనకి దేవుడు బయలుపరుస్తుంటాడు సంకేతాల ద్వారా. అయితే ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, అంటే బైబిలేతర గ్రంథాలు కూడా చదువుకున్నాను. మా నాన్నగారు అనేవాడు,
తెల్లవార్లు చదువుతున్నప్పుడు మా నాన్న అనేవాడు, ఇన్ని గ్రంథాలు చదువుతున్నావురా నువ్వు, మెంటల్ వస్తుంది నీకనేవాడు. అన్ని గ్రంథాలు చదివి అన్నిటి మీద అధ్యయనం చేసి పారాయణం చేసి వాటినన్నిటిని కూడా గ్రంథస్థాలు చేసుకొని వాటన్నిటిని సంసిద్ధం చేశా. రాబోయే క్రైస్తవ లోకానికి నేను చాలా మెటీరియల్ అందియాలనే ఆలోచన. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియులారా, ఆత్మ ఎక్కడికి వెళుతుందనే విషయాన్ని మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి ఈ యాహోను సువార్తలో కూడా ఒక మాట చదువుకొని ముందుకు సాగుదాం. యాహోను సువార్త బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. 20వ అధ్యాయం 17వ వచనం. 16-13 చదవండి. 16-13. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. చాలు చాలు, ఇంకా సందర్భాలు వేరుగా ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. శరీరం అనేది మట్టితో సృష్టించబడిందని మనకు తెలుసు. ఈ శరీరంలో ప్రాణం ఉంది. లేవీకాండం 17వ అధ్యాయం ఒకసారి తీయండి. లేవీకాండం 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇశ్రాయేళ్ల కుటుంబములో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణ అర్పించుటకు పూనుకొనవాడు. లేవీకాండము 17వ అధ్యాయం అదే ఒక విషయాన్ని చూద్దాం. 11వ వచనం చదవండి. 17-11. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణం. ప్రాణాన్ని వృద్ధి చేసేది ఆహారం. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. దేవుడు అతనికి కనబడ్డాడు. కన్నులెత్తి చూడగా 3 మనుషులు కనబడ్డారు. పరిగెత్తుకుని వెళ్లి నేలబడికి వంగి నమస్కరించి, అయ్యలారా నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి, మీ ప్రాణాన్ని బలపరుచుకోండి. అంటే ప్రాణాన్ని బలపరిచేది ఆహారము గాని శరీరముల ఆత్మ నుంచేది ఆహారము కాదు. అందుకే సాతాను అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించరాదన్నాడు. మనుష్యుడు రొట్టెల వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మన జీవ పరిమాణం అంతా దేవుని మాట మీద ఆధారపడి ఉంది. ఓ పాట రాశారు, నీ వాక్యమే నన్ను. నిజంగా దేవుని మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం. తినుబండార వల్ల కాదు. పంచభక్ష పరిమాణాలు తినేవాడు ఎక్కువ కాలం జీవించాలా లెక్కనైతే. కారం గడ్డలు తినేవాడు తొందరగా చచ్చిపోవాలి. కానీ మన జీవ పరిమాణం ఆహారం మీద ఆధారపడి లేదు, దేవుని నోటి మాట మీద. బ్రతుకు అంటే తెల్లారులేసి మనం కుటుంబాలతో కలిసి జీవిస్తున్నాం. ఆయన బ్రతుకు అనకపోతే తెల్లారిపాటికి ఇలాగే కబుర్లు పోతుంటాయి. కనుక ప్రియులారా, దేవుని నోటి మాట మీద మన జీవ పరిమాణం ఆధారపడి ఉంది గనుక దేవుని మాటల ద్వారా ఆదరించబడుతూ, దేవుని మాటల ద్వారా మన ఆయుష్ పరిమాణాన్ని పెంచుకుంటూ, దేవుని మాటల ద్వారా మన జీవితాంతము మన హృదయం నిండా దేవుని వాక్యముతో నింపబడి దేవుని బిడ్డలుగా ప్రసిద్ధి చెంది దాఖలా చేయబడి పరలోకానికి మనం సిద్ధపడాల్సి ఉంది. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనే విషయాల్లో టైం లేదు గనక మళ్ళా అందరూ ఇబ్బంది పడతారు. కనుక నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ ప్రదేశాలకు నేను వచ్చినప్పుడు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? కొంతమంది ఏమో పరలోకానికి వెళ్ళిందని చెప్తున్నారు మన క్రైస్తవ లోకంలోనే. కొంతమంది ఏమో ప్రభు దగ్గర ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది పరదేశంలో ఉన్నారంటున్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై, సువార్త నిమిత్తమై వధించబడిన వారు బలిపీఠం కింద నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు తీర్పు తీర్చుకుంటుంటావని వాళ్ళు మొరపెడుతున్నారు. ఆ బలిపీఠం ఎక్కడుంది? ఆత్మలు ఎక్కడుంది? మళ్ళీ తర్వాత దశలోనికి రాసిన పత్రికలో ప్రభువు వేవేల పరిశుద్ధులను ఎంటబెట్టుకొని వస్తాడట. వాళ్ళెవరో మరి
ఆ ఎంట పెట్టుకుని వచ్చే పరిశుద్ధులు ఎవరు, పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు, బలిపీఠం కింద ఉన్న వాళ్ళు ఎవరు, ఈ సమూహాలన్నీ ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాయో ప్రభు చిత్తమైతే మరోసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు తన మాటలు మీ హృదయంలో ఉండి ఆదరణ కలగచేయాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నా. దైవాశీష్. చక్కని దైవ సందేశం అందించినటువంటి దైవజనులు పద్మాజ్ కుమార్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో చివరిగా సహోదరుడు సునీల్ మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మెస్సీని మీరు ప్రేమించారు, అందుకే నిజంగా ఈ జీవితంలో ఏది జరిగినా ద బెస్ట్గా జరిగింది. వాళ్ళ చిన్నోళ్ళ పెళ్లి, మా పెళ్లి జరిగింది, అలా అంటారనమాట, నీ పెళ్లి బాగా జరిగింది అక్క అంటారు. నిజంగా ఈ మరణంలో కూడా దేవుడు ఆ నామానికి మహిమకరంగా చేసుకుంటున్నాడు. చక్కటి వాక్యం అందించబడటానికి, చక్కటి మాటలు వినటానికి శ్రద్ధగా, చాలా గందరగోళం లేకుండా అందరూ వచ్చి చక్కగా కూర్చుని దేవుడి మాటలు వినటానికి, మరి నిజంగా ఇది దేవుడు తన పట్ల, మరి తన భక్తి పట్ల, తన విశ్వాసం పట్ల దేవుడు తన గణపరుస్తా ఉన్నాడు. ఇది నాన్న మన చెప్తా ఉంటాడు మన పాస్టర్, భక్తి చేయాలంటే కొంత క్రైమ్ చెల్లించాలి. నిజంగా మెస్సీ ఈ శ్రమలో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి ఆశపడింది. నువ్వు రాలేవు అంటే నేను ఎలాగైనా వస్తాను, తీసుకెళ్ళాను. నేను ఇలా ఉండేవాడిని కాదేమో, దేవుడు తనకి అలాగే సాదాసీదాగా ఏదో భక్తి చేస్తున్నాను అని ఉండేవాడినేమో, అని ఈ 5 సంవత్సరాల్లో దేవుడు నిశ్చయం బట్టి దేవుని దగ్గరికి నన్ను చేర్చాడు. దేవుని మీద ఆధారపడటం ఎలా ఉండిద్దంటే పరిస్థితి చాలా కష్టం. ఒక్కోసారి బాగా ఇబ్బంది పడేది. ఎంత జరిగినా నేనేది చెప్తే నా మాటను బట్టి బలపడేది. ఇదిగో అలా అనకూడదు, టాబ్లెట్లు వేసుకో అంటే సరే అండి చెప్పినట్టు చేస్తా. నాకు పెళ్ళయి 8 సంవత్సరాల్లో నన్ను ఏది అడగల. స్టార్టింగ్ లో కొద్దిగా చర్చికి తీసుకెళ్ళమని బలవంతం చేసేది. అంటే నేను చర్చికి వెళ్ళేవాడిని, కానీ ఉపవాస కోడికలని ఈ మధ్యలో ఆదివారం చర్చ్ నాది, మధ్యలో జరిగే చర్చికి నేను ఏ విధంగా చేతనైనా వెళ్ళటం కష్టం. అట్లా నిస్సి బాధపడేది, నన్ను తీసుకెళ్ళవా ఇంతేనా అని ఇక ఏడుస్తా ప్రార్థన చేసుకునేది. తర్వాత తన ప్రార్థన బట్టి దేవుడు నన్ను మార్చాడు.